చాలా పనులు చురుకుగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. అమృత్ స్టేషన్ సంబంధించిన నిజామాబాద్లో పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మిగతా అన్ని రకాలుగా అంటే యార్డ్ రిమోడలింగ్ అవుతుంది. జాన్కంపేటలో కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఎన్ రూట్లో అన్ని స్టేషన్స్ డబ్లింగ్ ఎక్కడెక్కడ అవుతున్నాయో అక్కడ ప్లాట్ఫామ్స్ రావడం కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ రావడం కానీ చాలా విధాలుగా డెవలప్మెంట్, రైల్వే డెవలప్మెంట్ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది. సో దీంట్లో ఎంపీ గారి చొరవ కూడా చాలా ఉంది. సో ఇలా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడము, ఎంపీ గారు విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ముందుకు జరగడం సంతోషం. ఈ సందర్భంగా ఎంపీ గారికి కృతజ్ఞతలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా బిడ్డ, సౌత్ సెంట్రల్ రైల్వే, డాక్టర్ అనురుద్ కుమార్, సీనియర్ DCM హైదరాబాద్ డివిజన్, శ్రీ దుర్గా ప్రసాద్, సీనియర్ DEN కోఆర్డినేషన్ హైదరాబాద్ డివిజన్, ఇతర పెద్దలకి, రైల్వే సిబ్బందికి, రైల్వే పోలీస్ సిబ్బందికి, మరి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, ట్రేడర్స్, వివిధ బిజినెస్ కమ్యూనిటీ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఇవాళ ఈ గూడ్స్ షెడ్ నేషనలైజ్ దేశానికి అంకితం చేస్తూ ప్రత్యేకంగా ఇందూరు జిల్లాకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఇవాళ మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా రైల్వేస్ 2010కి మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక ఎంత డిఫరెన్స్ ఉన్నదో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎంత మేలు జరిగిందో మోదీ గారి ఆధ్వర్యంలో రైల్వేస్లో మనము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో